ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లకు సంబంధించి మోసం చేశారన్న ఆరోపణలపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు. తనపై అరెస్ట్ వారెంట్ జారీ అవడంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. నాపై పీఎఫ్ కేసుకు సంబంధించిన ఇటీవలి వార్తల నేపథ్యంలో నా ప్రమేయం గురించి నేను కొంత వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను అని ఊతప్ప చెప్పారు. 2018-2019లో తాను ఈ కంపెనీలకు రుణాల రూపంలో ఆర్థిక సహకారం అందించినందున తనను కంపెనీ డైరెక్టర్ గా నియమించారని తెలిపారు. అయితే తను ఆ కంపెనీలో కీలక పాత్ర పోషించలేదని చెప్పాడు. అలాగే తాను రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనలేదని పేర్కొన్నాడు. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ గా, టీవీ ప్రెజెంటర్ గా, వ్యాఖ్యాతగా తనకు బిజీ స్కెడ్యూల్ ఉంటుందని, కంపెనీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి తనకు సమయం లేదా నైపుణ్యం లేదని చెప్పాడు. కంపెనీలో లోన్ల రూపంలో పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కంపెనీలు నేను అప్పుగా ఇచ్చిన నిధులను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాయి. నేను చాలా సంవత్సరాల క్రితం నా డైరెక్టర్షిప్లకు కూడా రాజీనామా చేసేశాను. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రావిడెంట్ ఫండ్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పుడు నా న్యాయ బృందం ప్రతిస్పందిస్తూ ఈ కంపెనీల్లో నాకు ఎలాంటి పాత్ర లేదని హైలైట్ చేస్తూ నా ప్రమేయం లేదని నిర్ధారిస్తూ కంపెనీల నుండే డాక్యుమెంటేషన్ అందించారు అని ఊతప్ప చెప్పుకొచ్చాడు. అలాగే తను ఇతర సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టినట్టు, కానీ ఎక్కడా కూడా ఎగ్జిక్యూటివ్ పదవులు నిర్వర్తించలేదని పేర్కొన్నాడు. అలాగే పీఎఫ్ నిధుల దుర్వినియోగంలో తన ప్రమేయం లేదని, త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తానని ఊతప్ప చెప్పాడు.